థర్డ్. ఉమ్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 1, 2025 మంగళవారము. ఈరోజు మన సత్సంగంలో లక్ష్మి గారు కమెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1 జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకంలోని బ్యూటీ అనే చాప్టర్ ని చదివి మనతో డిస్కస్ చేస్తారు. ఉమ్. వాళ్ళు ఎక్కువ మంది రాలేదండి పోనీ. బ్యూటీ, ఓపెనింగ్ బ్యూటీ. ఒకసారి ఉమ్. బ్యూటీ అంటే సౌందర్యము. ఆ విలేజ్ ఎంతో డర్టీగా ఉంది, కానీ అక్కడ ప్రతి హట్ అంటే గుడిసె చుట్టూ మాత్రం చాలా నీట్ గా ఉంది. ఆ ముందున్న మెట్లన్నీ కూడా కడగబడ్డాయి, డెకరేట్ చేసే రోజు కూడా చేస్తూ ఉంటారు. ఆ లోపల హట్ కూడా చాలా శుభ్రంగా, కొంచెం పొగతో నిండి ఉన్నా సరే, అంటే వంట చేస్తున్నప్పుడు వచ్చిన పొగతో నిండున్నా క్లీన్ గా ఉంది. ఆ మొత్తం కుటుంబం అంతా కూడా అంటే అక్కడే ఉన్నారు. తల్లి, తండ్రి, పిల్లలు, ఆ ఒక ముసలిగా వస్తున్నారు, ఒక ముసలి స్త్రీ, బహుశా వాళ్ళ యొక్క ఆ, అమ్మమ్మో ఎవరో అయి ఉంటారు. వాళ్ళందరూ ఎంతో సంతోషంగా, వాళ్ళు ఎంతో విచిత్రమయంగా తృప్తిగా ఉన్నారు. మాటలలో చెప్పడం అన్నది అక్కడ అసంభవం. వాళ్ళ భాష మనకు తెలియదు గనక మేము అక్కడ కూర్చున్నాం. అక్కడ ఏ రకమైనటువంటి గాభరా కన్ఫ్యూజన్ లేదు. వాళ్ళు వాళ్ళ పనిలో ఉన్నారు. పిల్లలు అక్కడి దగ్గరగా వచ్చారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూర్చున్నారు చిరునవ్వుతో. సాయంత్రం భోజనం అన్నది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అది ఎక్కువగా ఏమీ లేదు. మేము అక్కడి నుంచి వచ్చేసినప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చి మమ్మల్ని చూస్తున్నారు. సూర్యుడు ఆ నది పైకి వచ్చేసాడు. ఒక పెద్ద ఆ, ఒక్కటిగా ఒంటరిగా ఉన్న మేఘం వెనకాల ఉంది. వెనకాల సూర్యుడున్నాడు. ఆ మేఘం అన్నది బాగా ప్రజ్వలితంగా ఉంది. అందుకని నీళ్ళన్నీ బాగా మెరుస్తున్నాయి. అంటే ఫారెస్ట్ ఫైర్స్ లాగా గు ఆ నీళ్లు మెరుపు అన్నది ఫారెస్ట్ ఫైర్స్ ని గుర్తు తెస్తోంది అంటున్నాను. అడవిలో ఉన్న మంటల్ని. అక్కడ పొడుగ్గా ఉన్నటువంటి ఆ గుడిసెల యొక్క వరసలు డివైడ్ అయ్యాయి. ఒక పెద్ద ఆ విశాలంగా ఉన్న మార్గం వల్ల దానికి రెండు వైపులా కూడా ఆ మార్గం మీద ఓపెన్ గా ఎంతో అంటే చెత్త అంతా ఉన్నది. అక్కడ మనం ఊహించగలిగినంత భయం అక్కడ ఉంది. అక్కడ అంటే ఎవరైనా చూస్తే దాన్ని, ఎవరైనా అక్కడ పురుగులు, అక్రిములు అవన్నీ కూడా ఆ ఆ, అంటే నల్లగా ఉన్న దాని మీద ఒకదాంతో ఒకటి సంఘర్షిస్తున్నట్టుగా ఉన్నాయి. పిల్లలు ఆ- ఆడుకుంటున్నారు ఆ మార్గంలో. సంపూర్ణంగా అందులో మునిగిపోయారు. వాళ్ళ గేమ్స్ లో నవ్వుతూ, అరుస్తూ, అక్కడ ఎవరు వెళ్తున్నారన్న దాంతో సంబంధం లేకుండా వాళ్ళు ఆడుకుంటున్నారు.
ఆ నదికి ఒడ్డులంతా కూడా పామ్ చెట్లు ఉన్నాయి. అక్కడ బాగా ప్రజ్వలితంగా ఉన్న ఆకాశం, పందులు, మేకలు, పశువులు ఆ హట్స్ చుట్టూరా తిరుగుతున్నాయి. పిల్లలు ఒక మేకని తోస్తూ, లేకపోతే బాగా ఒక ఆవును, మేకను ఆ మార్గం నుంచి తోస్తున్నారు. ఆ విలేజ్ అంతా రాబోయే చీకటి కోసం సెటిల్ అవుతున్నారు. పిల్లలు కూడా ప్రశాంతంగా అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ తల్లులు పిలుస్తున్నారు వాళ్ళు. అక్కడ ఒక పెద్ద ఇల్లు, ఒక ముందు ఒక మంచి గార్డెన్ ఉంది, అందమైనది, ఎత్తుగా ఉన్నటువంటి తెల్లటి గోడలు దాని చుట్టూరా ఉన్నాయి. ఆ గార్డెన్ అంతా ఎన్నో రకాలైన రంగులతో పుష్పాలు వికసించి ఉన్నాయి. అక్కడ దానికోసం ఎంతో డబ్బు కేరు తీసుకున్నట్టుగా ఉంది. ఇది అద్భుతమైనటువంటి ప్రశాంతంగా ఆ గార్డెన్ అంతా ఉంది. ప్రతిదీ కూడా వికసిస్తోంది. ఆ సౌందర్యం, అక్కడ ఉన్నటువంటి పెద్ద చెట్టు యొక్క, వృక్షం యొక్క సౌందర్యం అన్నిటినీ, అది ఆ వృక్షం అన్నిటినీ రక్షిస్తున్నట్టుగా ఉంది. అన్ని అంటే పెరిగే వాటన్నిటినీ అదే రక్షిస్తోందా అన్నట్టుగా ఉన్నదనమాట. అక్కడ ఒక ఫౌంటైన్ అనేది ఎన్నో పక్షులకి ఎంతో ఆనందదాయకంగా ఉంది. అది దానంతట అదే తనలో పాడుకున్నట్టుగా ఉంది. ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా ఒంటరిగా ఉంది. ఆ రాత్రి కోసం ప్రతిదీ తనలో తాను ముడుచుకున్నది. ఆవిడ ఒక డాన్సరు, ప్రొఫెషనల్ గా కాదు గాని ఆవిడకి ఇష్టం, చాయిస్ గా ఎంచుకున్నారు. చాలా మంది ఆవిడ్ని చాలా మంచి డాన్సర్ అని, కొంతమంది ఆవిడ్ని చాలా మంచి డాన్సర్ అనుకుంటున్నారు. ఆవిడకి ఆ విషయం, ఆమెకి తనంతరే తనకి నాకున్నటువంటి ఈ నాట్య కళ అంటే అనే ఒక గర్వం కూడా ఉంది. ఎందుకంటే ఆమెలో కొంత గర్వం కనబడుతోంది. ఆవిడకేమోని కేవలంగా తన్ని ఏదో పొందేనన్న దాంతోనే కాకుండా, ఏదో ఆధ్యాత్మికంగా కావలసింది పొందేనన్న గుర్తింపు ఉన్నది అన్న అంతర్గతమైన గుర్తింపు అని కూడా ఒక గర్వం ఉంది. ఎలా అయితే ఇంకొకరు తృప్తి పొందుతారో బాహ్యమైన జయంతో, ఆవిడ కూడా ఆవిడకున్న ఆధ్యాత్మికమైన పురోగతితో తృప్తి పడుతున్నారు. ఆవిడ యొక్క ఆ స్పిరిట్ పురోగతి అన్నది తాను ఇంపోజ్ చేసుకున్నదే. అది ఒక మోసం, అంటే సెల్ఫ్ డిసెప్షన్. అది ఆమెకి చాలా తృప్తిగా ఉంది. ఆవిడికి ఎన్నో ఆభరణాలు వేసుకుని వచ్చారు. ఆవిడ యొక్క గోళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆవిడ పెదవులు పెయింట్ చేయబడ్డాయి. దానికి తగిన కలర్స్ వేసుకున్నారు, లిప్స్టిక్ అలా అన్నమాట. ఆవిడ కేవలం డాన్స్ చేయడం కాదు, ఆవిడ కళ మీద ఎన్నో ఓపెన్ టాక్స్ కూడా ఇచ్చారు. సౌందర్యం మీద, ఆధ్యాత్మికమైనటువంటి సంపాదించడం, ఆధ్యాత్మిక అభివృద్ధి, వాటి మీద కూడా ఆవిడ ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. అంటే వ్యానిటీని తెలుగులో ఏంటంటే గొప్పలు చూపెట్టుకోవడం, అంబిషన్ అంటే ఆశయం ఆవిడ యొక్క ముఖం మీద ఉన్నాయి. అంటే వ్యానిటీ అంటే ఆ వేరేగా గొప్పగా ఉండడం. తెలుగులో ఏమంటారు వ్యానిటీ అంటే లేనిపోని చూపెట్టుకోవడం అనే అన్నమాట. షీ వాంటెడ్ టు బి నోన్. ఆవిడకి ఆధ్యాత్మికంగాను, ఆర్టిస్ట్ గాను
అందరికీ తెలియాలి అంటే ఆవిడ ఫేమస్ అవ్వాలి అని అనుకున్నారు. ఇప్పుడు అది ఆవిడ పొందారు. ఆమె ఏమన్నారంటే ఆవిడకి వ్యక్తిగతమైన సమస్యలు ఏమీ లేవు, కానీ ఆవిడకి సౌందర్యం మీద, స్పిరిట్ మీద మాట్లాడాలని ఉంది. ఆవిడ వ్యక్తిగతమైన సమస్యలతోటి ఆవిడ ఏమీను కేర్ చేయట్లేదు. అవి చాలా మూర్ఖమైనవి. కానీ ఆవిడకి ఎక్కువగా ఇంకా విశాలమైన విషయాలే ఉన్నాయి. సౌందర్యం అంటే ఏమిటి? అది అంతర్గతమా, బహిర్గతమా? అది సబ్జెక్టివా, ఆబ్జెక్టివ్ గా ఉంటుందా, లేకపోతే రెండు కలిసి ఉంటాయా? ఆవిడ గ్రౌండ్ అంటే ఆవిడకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ విషయంలో ఆవిడ ష్యూర్ గా లేరు. అందుకే ఆవిడ బ్యూటిఫుల్ సౌందర్యాన్ని కాదనడం అనే దాంట్లోనే ఆవిడ ష్యూర్ గా ఉన్నారు. నిశ్చితంగా ఉండడం అంటే పరివేష్టితంగా ఉండడమే. నమస్తే మేడం గారు. ఎవరు? గౌరీశంకర్ గారు నమస్తే. నమస్తే మేడం. టు బి సర్టెన్ ఈజ్ టు బి సెల్ఫ్ ఎన్క్లోజ్ అండ్ అనేక అంటే ఇన్వల్నరబుల్ అంటే ఏ మాత్రం కూడా ఎక్కడ వంగకుండా ఉండడం. ఆవిడ ఓపెన్ గా ఉండకుండా ఉంటే సెన్సిటివిటీ ఎలా ఉంటుంది? సౌందర్యం అంటే ఏమిటి? మీరు ఒక డెఫినిషన్ అడుగుతున్నారా, ఓ ఫార్ములావా? మీరు అదే ఎంక్వైరీ చేయదలుచుకుంటున్నారా? మస్ట్ వన్ నాట్ హ్యావ్ ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎంక్వైరీ? ఎంక్వైరీకి కావలసినటువంటి పరికరం మనిషి దగ్గర ఉండొద్దా? ఏమీ తెలియకుండా, ఏ ఎక్స్ప్లెనేషన్స్ లేకుండా మనిషి ఎలా ఎంక్వైరీ చేస్తారు? మనం వెళ్లే ముందే మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి కదా. ఈ జ్ఞానం అన్నది ఎంక్వైరీని ఆపిట్లేదా? మీకు ఎప్పుడైతే తెలిసిందో అక్కడ మీకు ఎంక్వైరీ ఎక్కడుంది? ఆల్రెడీ మీకు తెలిసిపోయినప్పుడు నోయింగ్ అనే పదం ఒక రకం అనే పదం ఎక్కడైతే ఉందో అక్కడ ఎంక్వైరీ ఆగిపోయింది. తెలుసుకోవడము అంటే ఎంక్వైరీ లేకపోవడమే. కేవలంగా మీరు అడుగుతున్నారు ఒక కన్ఫ్యూజన్తో, ఒక డెఫినిషన్. అసలు సౌందర్యానికి కొలత అన్నది ఉందా? ఆ తెలుసున్న దానికి లేదా ఊహాత్మకమైనటువంటి ప్యాటర్న్ కి అవి సౌందర్యం అనేది అలాంటిదా? అంటే ఊహాత్మకంగా చెప్పగలిగేదా, లేకపోతే అది అంటే కాంక్రీట్ గా కనబడందా, అబ్స్ట్రాక్షన్? ఒక ఫ్రేమ్ అన్నది లేనిదా? లేకపోతే ఈజ్ బ్యూటీ డెకరేషన్? కెన్ ద అవుటర్ బి బ్యూటిఫుల్? ఒకసారి ఉండండి. ఇప్పుడు తెలుసుకోవడం అంటే ఎంక్వైరీ లేనట్టే లెక్క. మీరు కేవలంగా ఆ అంటే ఏదో ఒక కన్ఫ్యూజన్ తో అడుగుతున్నారు. ఒక కన్క్లూషన్ అంటే యు ఆర్ మియర్లీ ఆస్కింగ్ ఫర్ ఏ కన్క్లూషన్. ఏదో ఒక కన్క్లూషన్ రావాలని అడుగుతున్నారు, ఒక డెఫినిషన్ కావాలని అడుగుతున్నారు. అసలు ఒక కొలత అన్నది సౌందర్యానికి ఉందా, లేకపోతే అది ఊహాత్మకమైనటువంటి విధానమా? తెలుసున్న దాని మీద అది తెలుసున్నదా? సౌందర్యం అన్నది ఒక ఫ్రేమ్ లేనటువంటి అబ్స్ట్రాక్షనా? అంటే ఏదైతే వివరించలేము అది ఎక్స్క్లూసివ్ గా ఉన్నదా సౌందర్యం? అలా ఎక్స్క్లూసివ్ గా అంటే వేరేగా ఉన్నది ఎప్పుడే కూడా సమైక్యంగా ఉంటుందా? బాహ్యం అన్నది సౌందర్యంగా ఉండి అంతర్గత స్వేచ్ఛ లేకుండా ఉంటామా? అంతర్గత స్వేచ్ఛ లేనప్పుడు ఔటర్ బ్యూటీ అన్నది సంభవమా?
సౌందర్యం అంటే డెకరేషనా, లేకపోతే అదే అంటే అన్నిటి నేను అడార్నమెంట్ పై పై నుంచి అన్నీను అంటే అలంకరించడమా? బాహ్యంగా ఉన్నటువంటి ఈ షో సౌందర్యానికి అది సెన్సిటివిటీ ఇండికేషనా? మీరు అన్వేషిస్తున్నది ఏమిటి? ఒక బాహ్యమైన ఇన్నర్ గా అంతర్గతమైన కాంబినేషనా? అంతర్గతమైన సౌందర్యం లేకుండా బాహ్య సౌందర్యం ఎలా సంభవం? ఆన్ విచ్ డు యు, దేని మీద మీరు ఎక్కువగా ప్రాముఖ్యత ఎంఫసిస్ ఇస్తున్నారు, ఒత్తిడి ప్రాముఖ్యత ఇస్తున్నారు? నేను రెండింటి మీద ప్రాముఖ్యత ఇస్తున్నాను. ఒక పర్ఫెక్ట్ రూపం లేకుండా పర్ఫెక్ట్ లైఫ్ ఎలా ఉంటుంది? ఈ సౌందర్యం అన్నది బాహ్యము అంతర్గతం యొక్క కాంబినేషన్. అందుకని సౌందర్యంగా ఉండడానికి మీకు ఒక ఫార్ములా ఉందన్నమాట. ఆ ఫార్ములా సౌందర్యం కాదు, అది పదాలని ఆ అంటే పదాల సముదాయం. సౌందర్యంగా ఉండడం అనేది సౌందర్యంగా అవ్వడం కాదు. మీరు అన్వేషిస్తున్నది ఏమిటి అసలు? ఆ రూపం యొక్క స్పిరిట్ అంటే అంతర్గతమైన ఆత్మ యొక్క సౌందర్యం రెండూను. ఒక మంచి ఫ్లవర్ ఉండాలంటే సౌందర్యవంతమైనటువంటి ఫ్లవర్ వేజ్ ఉండాలి కదా. అప్పుడు అంతర్గతమైన సమశ్రుతి ఉంటుందా? అప్పుడే బాహ్య సమశ్రుతి సెన్సిటివిటీ అన్నది లేకుండా సంభవమా? ఈ సెన్సిటివిటీ ఒక సౌందర్య రహితమైనది కానీ సౌందర్యమైనది కానీ తెలుసుకోవడానికి అవసరం కాదా? ఈ సౌందర్యం అంటే కురూపితనాన్ని వదిలించుకోవడమా? అవునన్నారు ఆవిడ. అంటే సద్గుణం అన్నది ఒక నిగ్రహమా, ఏదైనా వదిలించుకోవడమా? ఒకవేళ అలా దాని నుంచి నిగ్రహిస్తే అక్కడ సెన్సిటివిటీ ఉంటుందా? సెన్సిటివిటీ నుంచి అప్పుడు స్వేచ్ఛ వచ్చేస్తుంది. ఆత్మ పరివేష్టితమైనది సెన్సిటివ్ అవుతుందా? ఆశయాలతో ఉన్నప్పుడు సెన్సిటివ్ అంటే సౌందర్యం యొక్క సెన్సిటివిటీ ఎరుకతో ఉంటామా? అంటే ఆత్మ పరివేష్టితం అంటే మనలో మనం బంధించబడిపోయి ఉన్నప్పుడు ఆ సౌందర్యం యొక్క సెన్సిటివిటీ మనకు ఉండదు కదా. ఈ ఆశయాలు ఉన్నప్పుడు సెన్సిటివిటీ ఉంటుందా? వాళ్ళకి బ్యూటీ యొక్క అవేర్నెస్ ఉంటుందా? ఈ సెన్సిటివిటీ వల్నరబిలిటీ ఇవన్నీ కూడా వాట్ ఈజ్ అంటే యథార్థం ఏమిటి, ఇ- అది అవసరం. మనం మనం సౌందర్యవంతమైన దాంతో ఐడెంటిఫై చేసుకుంటాం. మనం ఏదైతే కురూపిగా ఉందో దాన్ని దాంతో ఎప్పుడూను దాన్ని వదులుచుకుంటాం. మనం అందంగా ఉన్న వాటితోటే ఐడెంటిఫై అవుతాం. ఈ మంచి గార్డెన్ నాదండి అంటూ మన కళ్ళని వాసనతో ఉన్నటువంటి బాగులేని విలేజ్ కళ్ళేమో మూసేసుకుంటాం. అంటే ఏంటి, బాగులేని వాటి నుంచి మనం దూరం కళ్ళు మూసేసుకుంటాం అంటే చూడం. మనం వాటి నుంచి నిగ్రహించుకుంటాం, అయినా మనం ఏదో రిసీవ్ చేసుకుంటాం. ఈ ఐడెంటిఫికేషన్ అంతా ఇది నిగ్రహం కాదా? ఆ విలేజ్ యొక్క ఎరుక, అక్కడ ఉన్న గార్డెన్ ఏ రకమైన రెసిస్టెన్స్ లేకుండా, ఏ రకమైనటువంటి కారుణ్యము లేకుండా అది సెన్సిటివిటీవా?
నీకెప్పుడు బ్యూటీకే సెన్సిటివ్ గా ఉండాలంటూ ఉంటుంది, సద్గుణాలకి. అలాగే మీరు చెడుని, కురూపితనాన్ని నిగ్రహిస్తున్నారు. ఈ సెన్సిటివిటీ గాని, వల్నరబిలిటీ గాని, ఇది ఒక సంపూర్ణమైన ప్రాసెస్. అది ఒక పర్టిక్యులర్ గా మనకి తృప్తి వచ్చే లెవెల్లో ఒక పర్టిక్యులర్ లా అంటే ఉండదు. కానీ నేను కూడా సౌందర్యాన్ని, సెన్సిటివిటీని వెతుకుతున్నాను. అవునా? అలా నిజంగా చేస్తున్నారా? ఒకవేళ అలా చేస్తే మీలో కేవలం సౌందర్యం కోసమే కన్సర్న్ ఆగిపోతుంది. ఇలాగా సౌందర్యాన్ని ఆరాధించడం అన్నది యథార్థం నుంచి ఎస్కేపే. మీ నుంచి మీరు ఎస్కేప్ అవుతున్నారు. మీరు ఏ విధంగా సెన్సిటివ్ గా ఉంటారు, మీరు ఏదై ఉన్నారో వాట్ ఈజ్ అనే దాంతో మీరు అవేర్నెస్ లేకుండా ఉంటే అక్కడ సెన్సిటివిటీ ఎలా ఉంటుంది? ఆశయాలు, అలాగే ఈ కళలు, నైపుణ్యాలు, అలాగే అన్వేషించే వాళ్ళు, సౌందర్యాన్ని అన్వేషించే వాళ్ళు, వాళ్ళు వాళ్ళ మనస్సులో ప్రొజెక్ట్ చేసుకున్న దాన్నే వాళ్ళు ఆరాధిస్తున్నారు. వాళ్ళు పూర్తిగా ఆత్మ పరివేష్టితులైపోయి వాళ్ళ చుట్టూ వాళ్ళ గోడ నిర్మించుకుంటున్నారు. ఇలా సెపరేట్ అయినప్పుడు ఏది జీవించలేదు, అక్కడ దుఃఖమే ఉంటుంది. సౌందర్యం కోసం అన్వేషణ, దాని కళ కోసం అనంతంగా మాట్లాడడం చాలా గౌరవప్రదమైనవే, చాలా ఉన్నతంగా గౌరవం వస్తుంటుంది. కానీ ఇవి గొప్ప ఎస్కేప్స్ జీవితం నుంచి. అంటే తన నుంచి తాను ఎస్కేప్ అవడమే. కానీ మ్యూజిక్ ఎస్కేప్ కాదండి అన్నారు ఆవిడ. అది కూడా, అది ఎప్పుడైతే అండర్స్టాండింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్, తను తాను అవగాహన చేసుకోవడానికి నుంచి రిప్లేస్ చేస్తుందో అది కూడా ఒక ఎస్కేపే. అంటే తన్ని తాను అవగాహన చేసుకోకుండా చేస్తున్నప్పుడు మ్యూజిక్ కూడా ఒక ఎస్కేపే. తన్ని తాను అవగాహన చేసుకోకపోతే అన్ని యాక్టివిటీస్ కూడా కన్ఫ్యూజన్ కి, బాధకి దారితీస్తాయి. ఎక్కడైతే అంటే సెన్సిటివిటీ అన్నది, దేర్ ఈస్ ద ఫ్రీడమ్ విచ్ అండర్స్టాండింగ్ బ్రింగ్స్. అవగాహన తెచ్చేటటువంటి దాని నుంచి స్వేచ్ఛ ఉన్నప్పుడే సెన్సిటివిటీ ఉంటుంది. ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద వేస్ ఆఫ్ ద సెల్ఫ్ ఆఫ్ థాట్, ఆలోచన యొక్క, సెల్ఫ్ యొక్క మార్గాలన్నమాట. వాటి నుంచి వెన్ దేర్ ఈస్ ద ఫ్రీడమ్, వాటి నుంచి స్వేచ్ఛ ఉన్నప్పుడే సెన్సిటివిటీ ఉంటుంది అన్నారు. దేర్ ఈస్ సెన్సిటివిటీ ఓన్లీ వెన్ దేర్ ఈస్ ద ఫ్రీడమ్ విచ్ అండర్స్టాండింగ్ థింగ్స్. అండర్స్టాండింగ్ అంటే అవగాహన తెచ్చేటటువంటి విషయాల నుంచి ఫ్రీడమ్ వచ్చినప్పుడే. అంటే అర్థం ఏంటి? అండర్స్టాండింగ్ ఆఫ్ ద వేస్ ఆఫ్ ద సెల్ఫ్ అంటే థాట్ యొక్క, సెల్ఫ్ అంటేనే మనస్సు, ఆ మార్గాలను అవగాహన చేసుకోకుండా వాటి నుంచి ఫ్రీడమ్ విచ్ అండర్స్టాండింగ్ తెచ్చే వాటిలోంచి, అవగాహనతో వాటిలోంచి స్వేచ్ఛ ఉన్నప్పుడే సెన్సిటివిటీ అన్నది ఉంటుంది. అంటే తన్ను తాను అండర్స్టాండింగ్ ద వేస్ ఆఫ్ ద సెల్ఫ్, సెల్ఫ్ యొక్క మార్గాలు, ఆలోచన యొక్క మార్గాల నుంచి స్వేచ్ఛ ఉన్నప్పుడు మాత్రమే సెన్సిటివిటీ ఉంటుంది. సెల్ఫ్ అంటే థాటే కదా, మనస్సే కదా. అంటే కానీ తన నుంచి అంటే స్వేచ్ఛ ఉన్నప్పుడు, తన ఆలోచనల నుంచి స్వేచ్ఛ ఉన్నప్పుడు, ఆలోచన తెచ్చేపెట్టే వాటి నుంచి స్వేచ్ఛ ఉన్నప్పుడు మాత్రమే అక్కడ సెన్సిటివిటీ అన్నది ఉంటుంది. అంటే ఇక్కడ చాలా లోతుగా మనం ఏంటంటే సౌందర్యం సౌందర్యం అనుకుంటాము. మనం సెల్ఫ్ ప్రొజెక్టెడ్ వాటిల్లో ఏదైతే అంటే అవగాహనకుండా, తన్ను తాను తెలుసుకోకుండా, ఇక్కడ ఆయన చెప్పినది ఒకసారి చదువుతాను. అంటే వర్చ్యూ అన్నది వదిలే, అంటే అవాయిడెన్స్, రెసిస్టెన్స్ కాదు. అవునా? రెసిస్టెన్స్ అంటే నిగ్రహించుకోవడం, ఏదైనా వదిలేయడమా?
ఒకవేళ గాని అలాంటి నిగ్రహం ఉంటే అక్కడ సెన్సిటివిటీ ఉంటుందా? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇది అగ్లీ ఇది బ్యూటిఫుల్ లేకుండా సమస్తాన్ని చూడగలగడం, ఏదో కొన్నిటినే చూసి ఇదే బాగుంది అనుకోవడంలో అక్కడ సెన్సిటివిటీ లేదు. అందుకనే అలాగ రెసిస్టెన్స్ ఉన్న దగ్గర సెన్సిటివిటీ ఉంటుందా అని అడిగారు. అక్కడ సెన్సిటివిటీ నుంచి స్వేచ్ఛ ఉంటుంది, అంటే అక్కడ సెన్సిటివిటీ లేదు. అంటే తన్ను తాను పెద్ద పెద్ద గోడలతో పరివేష్టితం చేసుకుంటే సెన్సిటివ్ గా ఎలాగ ఉంటాం? అందుకని ఆశయాలు అనేవి ఉన్నప్పుడు సెన్సిటివిటీ ఉండదు. అప్పుడు సౌందర్యం యొక్క అవేర్నెస్ లేదు. సెన్సిటివిటీ, వల్నరబిలిటీ అన్నవి వాట్ ఈజ్ అనేది, అంటే యథార్థం అన్నది అవసరం. అంటే వాట్ ఈజ్ ని చూసినప్పుడే ఆ రెండు ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఐడెంటిఫై అవుతూ ఉంటాం మనకి నచ్చిన మన సౌందర్యము అన్న వాటితో. మనకి ఏదైతే అగ్లీగా ఉందో దాని నుంచి అవాయిడ్ చేసుకుంటాం. అందుకనే సౌందర్యంగా ఉన్నటువంటి ఒక గార్డెన్ నాది అంటాం. అలాంటివన్నిటినీ పెట్టుకుని మనం బాగులేనటువంటివి వాసనతో ఉన్న వాటికి, అంటే చెడు వాసనతో మనం ఏం చేస్తాం, అన్ని మనం వేరు చేసేసుకుంటాం, కళ్ళు మూసేసుకుంటాం. మనం ఏమో రెజిస్ట్ చేస్తాం కానీ రిసీవ్ చేసుకోదలుచుకుంటున్నాం. ఈ ఐడెంటిఫికేషన్ అంతా కూడా రెసిస్టెన్సే. ఒక విలేజ్ ని అవేర్నెస్ తో చూస్తున్నామన్నా, ఒక గార్డెన్ ని ఏ నిగ్రహము లేకుండా చూడగలుగుతున్నా, దాన్ని ఏ పోలిక లేకుండా, అదే నిజమైన సెన్సిటివిటీ. మీరు కేవలం బ్యూటీకే సెన్సిటివ్ గా ఉంటున్నారు, సద్గుణాలకే. చెడుని, అగ్లీగా ఉన్న వాటిని మీరు ఏమో నిరోధిస్తున్నారు. అందుకని సెన్సిటివిటీ, వల్నరబిలిటీ అన్నది ఒక సంపూర్ణమైన విధానం. అదేం చేస్తోంది? ఒక పర్టికులర్ గా మనకి తృప్తి అయిన దాంతో లెవెల్తో మనం దాన్ని వేరు చేసుకోలేము. కానీ నేను సౌందర్యాన్ని, సెన్సిటివిటీని రెండింటినీను అన్వేషిస్తున్నాను అన్నారు ఆవిడ. అవునా? అది నిజంగానా? ఒకవేళ అదే నిజమైతే మీకు సౌందర్యం పట్ల ఉన్న కన్సర్న్ అంతా ఆగిపోతుంది. ఈ మీరు సౌందర్యాన్ని ఆరాధించడం అదొక ఎస్కేప్ అన్నమాట. మీ వాట్ ఈజ్ అనే యథార్థం నుంచి, మీ నుంచి మీరు ఎస్కేప్ అయిపోతున్నారు. మీకు మీరేమిటి అన్న యథార్థం తెలియనప్పుడు మీకు ఏ విధంగా మీరు సెన్సిటివ్ గా ఉంటున్నారు? ఆశయాలు, నైపుణ్యాలు, సౌందర్యం యొక్క వెనకపడడం, ఇవన్నీ కూడా లేకపోతే ఇవన్నీ ఏమిటంటే మీలోనే మీరు ప్రొజెక్ట్ చేసుకున్న వాటిని ఆరాధిస్తున్నారు. అవన్నీ మిమ్మల్ని ఆత్మ పరివేష్టితంగా చేసినాయి. అవి పెద్ద గోడలు కట్టేస్తున్నాయి మీ చుట్టూరా. ఇలాగా మీ వేరుగా ఉన్నప్పుడు సెన్సిటివిటీ అన్నది ఉండదు, అక్కడ దుఃఖమే ఉంటుంది. ఏది ఐసోలేషన్ లో ఉండలేదు. ఈ సౌందర్యం యొక్క అన్వేషణ, దాని అంటే కళ కోసం అనంతంగా మాట్లాడడం, అవన్నీ గౌరవప్రదమైనవే. అవి గొప్ప ఎస్కేపులు అనమాట. తన నుంచి తాను ఎస్కేప్ అవడం. కానీ మ్యూజిక్ అన్నది ఒక ఎస్కేప్ కాదే, అది కూడా ఎస్కేపే. ఎప్పుడైతే తన్ని తాను అవగాహన చేసుకోకుండా అంటే అన్నది లేదో, అది కూడా ఒక ఎస్కేపే. తన్ని తాను అవగాహన చేసుకోకుండా ఏ యాక్టివిటీ అయినా అక్కడే కన్ఫ్యూజన్ కి, బాధకి దారితీస్తుంది. స్వేచ్ఛ ఉన్నప్పుడే, అవగాహన తెచ్చే వాటన్నిటిలోంచి స్వేచ్ఛ ఉన్నప్పుడే సెన్సిటివిటీ అనేది ఉంటుంది. అంటే సెల్ఫ్ మార్గాలు, ఆలోచన యొక్క మార్గాల్లోంచి మనకి స్వేచ్ఛ ఉన్నప్పుడే సెన్సిటివిటీ అన్నది ఉంటుంది. ఇదండి ఈ టాపిక్. నేను అనుకుంటాను అర్థమైందని. ఎందుకంటే ఎక్కడ అర్థం కాలేదో అక్కడ ఇంకోసారి చెప్పాను. ఉమ్. వసంతలత, నీకు అర్థమైందా? ఇక్కడ
అర్థమైంది లక్ష్మి. అంటే నాకు అర్థమైంది నేను అంటే 9 minutes ఆయన ఉన్నాను. బ్యూటీ చెప్పొచ్చు. 9.5 minutes ఉంది, చెప్పొచ్చు. అంత ఉమ్. నేను చెప్పలేను. అంటే అంటే ఆ, క్లోజ్ ఈ- అవ్వడానికి ఇంకా టైం ఉంది. ఉమ్. అదేలే. సరే, అది అందరికి నమస్కారం. ఈ బ్యూటీ అనేటువంటి అంటే నాకు ఇంతకు ముందు కూడా అతను ఈ బ్యూటీ టాపిక్ మీద కృష్ణమూర్తి గారి తాలూకుది ఎక్కడో చదివినట్టుగా అనిపిస్తున్నది. కానీ ఆ బేసిక్ అతను చెప్పే విషయం ఏమిటంటే ఇక్కడ మనం బ్యూటీ అని అగ్లీనెస్ అని వేరువేరుగా వర్గీకరణ చేసేస్తున్నాము. సెపరేట్ చేసేస్తున్నాం విషయాల్ని. అది ఆయన ఇక్కడ చెప్తున్నారు. అలా చేయడం అనేది కంప్లీట్ సెన్సిటివిటీ, కంప్లీట్ అవేర్నెస్, కంప్లీట్ జ్ఞానం కాదు. ఆ, ఎలాగైతే బ్యూటీ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, అగ్లీనెస్ కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. ఆ విలేజ్ గురించి చెప్తున్నారు కదా, అలాగా విలేజ్ లో అన్నీ ఉంటాయి. మంచి మంచి అందమైనటువంటి ఉద్యానవనాలు, ఇవి అవి అన్ని, ప్రకృతి సౌందర్యం అది ఉంటుంది. మనుషులు ఉండే చోట స్క్వాలర్, డర్టీనెస్, ఇవి అవి. కానీ ఇది డర్టీ అని, అది ఇది అగ్లీ అని, అది బ్యూటిఫుల్ అని మనమే అవి అంటే మనమే ఇచ్చుకున్నటువంటి అర్థాలు ఇవి. కానీ అలా కాదు, ఈ సృష్టిలో అగ్లీనెస్ నుంచి దూరం అయిపోతూ ఉంటాం, బ్యూటీని పట్టుకుంటూ ఉంటాం. ఈ అందరూ అలాగే చేస్తారు. అంటే ఇల్లు కానీ ఏదైనా సరే, మనం ఇది ఈ పువ్వులు చూసబ్బా ఇవి ఎంత అందంగా ఉన్నాయో, అవే ముళ్ళు చూసబ్బో అని అంటే చెప్తున్నాము. మనం ఏంటంటే సెపరేట్ చేయడం అనేది మనకి అలవాటు అయిపోయింది. అంటే ఈ విధంగా మనం రెసిస్ట్ చేస్తున్నాం. ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ ని కంప్లీట్ గా వేరే చేసేసి రెసిస్ట్ చేస్తున్నాం. అప్పుడు ఆ కంప్లీట్ అవేర్నెస్ కానీ కంప్లీట్ జ్ఞానం కానీ అబ్సెంట్ అవుతుంది. ఎప్పుడైతే మనం అంతటినీ ఒక ఒక కంప్రహెన్సివ్ దీంట్లో వ్యూ పాయింట్ లో చూసినట్టయితే అన్ని ప్రపంచం తాలూకాలో పార్ట్సే. సో వీ షుడ్ బి ఓపెన్ అండ్ వల్నరబుల్ టు సీ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. అది అక్కడే ఆయన కళ గురించి కూడా చెప్పారు. అంటే మనం బ్యూటీ అంటే బ్యూటీ ఆఫ్టర్ ఆల్ ఏమిటి, కళ్ళు. మన ఇంద్రియాలు ఏవో చెప్తూ ఉంటాయి మనకి. ఆ ఇంద్రియ జ్ఞానమే అంతా మన కంప్లీట్ జ్ఞానం అని చెప్పి అనుకోకూడదు. అక్కడ ఇంద్రియ జ్ఞానం కొంతమందికి కొన్ని బ్యూటిఫుల్ గా ఉంటాయి, కొంతమందికి ఇంకోటి బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో బ్యూటీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది మనుషుల పర్స్పెక్టివ్ బట్టి. సో ఇలా చేంజ్ అయ్యేటువంటి విషయాలు అసలు అది ఇవి కావు, సంపూర్ణమైనవి చేంజ్ కావు, అవ్వడం పాయింట్ పర్ఫెక్ట్. కాదు అక్కడ. ఆ బ్యూటీ అగ్లీనెస్ అంతటినీ హోలిస్టిక్ గా చూడడం. అంటే అది జస్ట్ సైడ్ గా చెప్పానంటే, ఇప్పుడు బ్యూటీ కూడా ఏంటంటే ఏది పర్ఫెక్ట్, ఇది పర్ఫెక్ట్ అని మనం చెప్పలేం. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అది. అంటే సో అలా అయితే ఈ వెంటనే బ్యూటీ సైడ్ ట్రాక్ అగ్లీనెస్ కి వెళ్ళిపోతాం, అందుకని ఆ వాక్యం ఖండించేది. ఎందుకంటే ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే అది మనస్సు చాయిస్, ఇది బాగుంది అని. ఆయన చెప్తున్నది ఏంటంటే ఈ అగ్లీనెస్, ఈ అంటే మొత్తం హోలిస్టిక్ గా చూసినప్పుడే సెన్సిటివిటీ ఉంటుంది. అంతేగాని ఇది బాగులేదని ఖండించడం, ఇది బాగుందని పట్టుకోవడంలో బావులే, సెన్సిటివిటీ లేదు. అవునవును. లేదు, ఎందుకంటే మనం ఒక విషయానికే కన్సర్న్ అయ్యి, ఒక విషయానికే ఆ, మన యాక్సెప్ట్ చేసి ఇంకో దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం అనేటువంటి విషయం వస్తుంది. సో అది కంప్లీట్ అండర్స్టాండింగ్ క్రియేట్ అవ్వదు. ఆ తర్వాత ఆయన ఇంకా కళ గురించి కూడా చెప్పారు. అది బాగుంది. అంటే ఆవిడ సంగీతం అనేది మనని, అది చాలా దానికి ఎంతో విలువ ఉంది కదా. ఎస్కేప్ మనని కాదు నిజంగా కదా, అది మ్యూజిక్ ఈజ్ నాట్ ఎన్ ఎస్కేప్ అన్నారు. ఉమ్. మ్యూజిక్ తన్ అనే తన్ని తాను నుంచి ఆ ఎస్కేప్ ఆ కాదు కదా అదే అన్నారు. అదే, మ్యూజిక్ ఈజ్ నాట్ అన్ ఎస్కేప్. ఆ ఆ ఆ అదే అదే, మ్యూజిక్ అనేది ఎస్కేప్ కాదు కదా అంటే, అతను అన్నారు మ్యూజిక్ కూడా ఎస్కేపే, అది కూడా సెన్షువల్ ప్లెజర్. అసలు ఈ సెన్సెస్ ఏవి క్రియేట్ చేసి మన ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాయి అంటే, నిన్ను నీ ఒరిజినల్ స్థితి నుంచి నువ్వు పారిపోయి ఇంకో చోటకి ఏదో విధంగా ఈ నీ దుఃఖాన్ని మర్చిపోవడం, నీ తాలూకు యథార్థ స్థితిని మర్చిపోయి ఇంకో దీంట్లోకి, ఇమాజిన్డ్ స్టేట్ లోకి వెళ్ళిపోతావు. ఇది నేను అంటే స్వయంగా కూడా అనుభవం నాకుంది. నేను మొదట్లో అంటే, మనం చాలా మంది ఏంటంటే నాద బ్రహ్మ, నాదం ఇది అది చాలా చెప్తారు మన వాళ్ళు, చాలా గొప్పగా వర్ణిస్తారు. కానీ ఏదైనా సరే ఇదంతా నీ నుంచి నువ్వు ఎస్కేప్ అయ్యి ఎక్కడో ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆ సెన్చువల్ ఎంత ఏదైనా సరే, సంగీతం అనేది సెన్సెస్ అపీల్ చేసేటువంటి కళ.
ఏ సెన్స్, ఇయర్ అనేటువంటి సెన్స్ కి. సో అది నిన్ను అందంగా ఉంటే నీ బుర్ర అలా ఎక్కడికొక్కడికక్కడికో వెళ్ళిపోయి అంతో బాగున్నట్టుగా ఇలాగా కొంతసేపు అనిపిస్తుంది. అంటే ఏంటి అది, ఇట్ ఈస్ జస్ట్ లైక్ అన్ ఎస్కేప్. నువ్వు నీ ప్రజెంట్ స్థితి బాగోలేదు కాబట్టి ఆ సంగీతం వింటే నీ దుఃఖం మర్చిపోతావునో ఏదో మన వాళ్ళు అందరూ చెప్తారు. కానీ దాంట్లో ఏమీ అసలేని సత్యం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఆ సంగీతం అయిపోయిన వెంటనే మళ్ళీ మనం మామూలుగా పడిపోతాం. సో ఇది దీనికి కారణం ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో ఈ విధంగా ఆయన సంగీతం కూడా ఇట్స్ అ బిగ్ ఎస్కేప్ అని కూడా చెప్పారు. ఆ అది నాకు కరెక్ట్ గా అనిపించింది కూడాను, అది నిజమే అనిపిస్తుంది. ఆ తర్వాత ఇది ముఖ్యంగా అది బ్యూటీ గురించి చెప్పినప్పుడు సేమ్ థింగ్ అప్లైస్ టు బ్యూటీ. బ్యూటీ అనేది కూడా మనం ఆ విషయంలో ఇది అతను బాగుంది, వాడిన అది వాక్యం ఏంటంటే, మీరు ఆ, మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోకుండా ఉన్నప్పుడు ఆ, అది ఎస్కేపే అన్నారు. ఆ, ఇట్ ఈజ్ అంటే మ్యూజిక్ ఈజ్ ఆ. ఎస్కేప్ అదే వెన్ మరి ఇట్ నేచురల్ అంతే రిప్లేసెస్ కదా ఇప్పుడు మనం. అండర్స్టాండింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్. యువర్ సెల్ఫ్. అది సెల్ఫ్. అది కరెక్టే, అది నిజమే అనిపిస్తుంది నాకు. అందుకే ఒకప్పుడు నేను ఎక్కువ వింటూ ఉండను. ఏంటంటే ఇలా మైండ్ని ఇలా తీసుకెళ్ళిపోతుంది ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించి అందులో అది శాంతం అయిపోతుంది. ఏదో సెన్సెస్ అన్ని ప్లీజ్ అవుతాయి, ఆహా అన్నట్టుగా అనిపిస్తుంది, బాగుంటుంది నిజంగానే. కానీ యాక్చువల్లీ బాగుండడం అనేది నాకు అనిపించింది ఇది ఏమిటి బాగుండడం అని. ఈ బాగుండడం అనేది ఏమి లేదు, మన నార్మల్ స్థితి నుంచి ఇంకో చోటికి తీసుకెళ్ళి ఎస్కేప్ అందమైన అయిపోతుంది. ప్రపంచంలోకి నేను తీసుకెళ్ళి అంటే మన నుంచి మనం ఎస్కేప్ ఎస్కేప్ అయిపోతాం. అయిపోతాం. మళ్ళీ మళ్ళీ పడతాం అందులోనే. ఆ సంగీతాలు ఆగిపోతే మళ్ళీ అందులో నిజమైనటువంటి అవేర్నెస్ ఉంటే అందులోనే ఉంటాం, ఆ స్థితిలో ఉండగలుగుతాం. అవి ఉండం, అది అయిపోయిన వెంటనే మళ్ళీ మామూలు అయిపోతాం. సో ఈ విధంగా నేను అదే బ్యూటీ కూడా సేమ్ థింగ్. అది బ్యూటీ, సద్గుణం, అదే అతను అన్నారు అనమాట. మనం కొన్ని విషయాల్ని జీవితంలో అప్రిషియేట్ చేస్తాం, కొన్నిటిని అప్రిషియేట్ చేయం. అగ్లీ థింగ్స్ ని అప్రిషియేట్ చేయం. ఈ అగ్లీ థింగ్స్ ఎందుకు ఏమిటంటే మన సెన్సెస్ ప్లీజ్ చేయవు, లేకపోతే అలాగుంటుంది. అందుకని ఆ విధమైనటువంటి వైవిధ్యం లేకుండా అంతటినీ ఒకే దీంట్లో చూసినప్పుడు ఏది అగ్లీ కాదు, ఏది బ్యూటిఫుల్ కాదు, నువ్వు క్లాసిఫై చేసావు అంతే. ఉన్నది ఉన్నట్టుగా చూడడం అనేది ఆ, మంచి. ఇది అసలైన బ్యూటీ అని ఆయన, అదే అసలైన బ్యూటీ అసలైన విషయం అని సెన్సిటివిటీ ఆయన. ఉంటుందన్నమాట ఆయన వాడిన వర్డ్. అదే వల్నరబిలిటీ, సెన్సిటివిటీ ఇవన్నీను. వల్నరబిలిటీ అంటే ఒకప్పుడు మనకు నెగిటివ్ మీనింగ్ వచ్చేటట్టుగా నేను మొదట అనుకునేదాన్ని. తర్వాత తెలిసింది ఏంటంటే ఇతను వల్నరబుల్ అనేది ఓపెన్నెస్ కి ఇప్పుడు వాడుతున్నారు చూడు, అంటే. ఒకసారి చెప్తాను దానికి. నేను అనుకున్నదే రైట్ అని నేను పట్టు కూర్చోవడం వల్నరబిలిటీ కాదు. ఉమ్, అంటే ఒక రకమైన గట్టిగా పట్టుదలగా దిస్ ఇస్ ఓన్లీ అనే ఒక అభిప్రాయం గట్టిగా కాదు పెట్టుకోవడం కాదు వల్నరబిలిటీ కాదు. ఆ, అంటే ఆ, అగైన్ వీఆర్ స్టికింగ్ అదే టు అంటే దట్ నేను సెల్ఫ్. అదే బాధపడింది. అసలు మామూలుగా నేను కృష్ణమూర్తి గారి మొట్టమొదటి వల్నరబిలిటీ అనే వర్డ్ చదివినప్పుడు, వల్నరబుల్ అనేది సాధారణంగా మనం వీక్నెస్ కి, యువర్ వల్నరబుల్ టు దట్ అంటే నువ్వు వీక్ గా ఉన్నావు, నువ్వు రెసిస్ట్ చేయలేని విషయాన్ని మనం వల్నరబుల్ అని వాడతాము. కానీ ఇక్కడ ఈయన ఈ విధంగా వాడడం వల్ల అప్పుడు నాకు ఇంకో అర్థం కూడా తెలిసింది. వల్నరబిలిటీ అనే దాన్ని ఓపెన్ సెన్సిటివిటీకి ఈక్వల్ గా వాడుతున్నారు ఆయన ఆ అంటే వర్డు. అంటే అదేంటంటే నేను మనం నిత్య సరే. జీవితంలో ఫేస్ చేస్తున్నాను. నేను అనుకుంటున్నదే అని వాళ్ళు ఎప్పుడు ఏమో మారరు అనమాట. వాటినే పట్టుకుంటారు. అప్పుడు అక్కడ ఆ, వల్నరబిలిటీ లేదు, లేదు స్టూపిడిటీ లేదు ఒక రకంగాను. అది అలా అయిపోతారు. అంటే వల్నరబిలిటీ గట్టిగా లేదు. అంటే అడెరింగ్ టు సర్టెన్ మనం థింగ్స్. అంటే ఎప్పుడో నేను అనుకున్నాను అదే అవును, అని అంటే ఒక పట్టుకుంటారు. స్టబర్న్ గా ఉమ్, అయిపోయి, అంటే హార్డ్ గా అది అ- అదే హార్డ్ గా మని అంటే ఓపెన్ గా ఆ ఫ్లెక్సిబిలిటీ అది ఉండదు. అది ఆ మాల్యబిలిటీ ఏదైతే అవి ఉండవు. ఉమ్. సో అది ఆ విషయం చెప్పారు. ఓకే, ఇదే ఎంతే. నాకు అదే బాధపడింది. చదువుతున్నాను, అంటే నేను చదవలేదు, టెక్స్ట్ ఏమి చదవలేదు. ఇవాళ వింటున్నాను. ఎంతవరకు నాకు అర్థమైందో అది